మా పూర్వీకుల భూములు మాకే ఇప్పించాలి. మా పూర్వీకుల భూములు మాకే ఇప్పించాలి. మా పూర్వీకుల భూములు మాకే ఇప్పించాలి. మా పూర్వీకుల భూములు వదిలాలి మాదిగల ఐక్యత వదిలాలి మాదిగల ఐక్యత మా హక్కులు మాకు కావాలి. ఏదైతే బొమ్మెన గ్రామంలో బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహాన్ని కొందరు నిరంకుశ పాలనలో అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి ఎత్తుకెళ్ళిర్రో వారందరికీ ఒకటే హెచ్చరిక చెప్తున్నాం. ఈరోజు ఒక బొమ్మెన గ్రామం కత్లాపూర్ మండలం నుండి వచ్చినటువంటి దళిత సంఘాలే కాదు, రేపటి రోజులలో ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మరియు త్వరలో మందకృష్ణ అన్న గారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అతి త్వరలో ఈ అధికారులందరూ, ఈ గవర్నమెంట్, ఈ ఎమ్మెల్యే గారు, లేకపోతే ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, వీరందరి ఆధ్వర్యంలో మరొక్కసారి మేము వారికి వినతి పత్రం అందిస్తాం. తప్పకుండా ఏదైతే ప్లేస్ నుండి తీసుకెళ్లారో మర్యాదగా మా అందరికీ సహకరించి అక్కడే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఈ లేని ఏడల 100% ఈ 144 సెక్షన్ ఒక బొమ్మన గ్రామంలో పెట్టి మమ్మల్ని అణచివేయాలని చూస్తారు. కాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినా కానీ మేము ఇలాంటి సంఘటనలను అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బొమ్మెన గ్రామస్తులు, ముఖ్యంగా ఆడపడుచులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకండి. మీ వెంట ఈ మాదిగ సమాజం, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం కూడా మీ వైపు నిలబడుతుంది. మీ న్యాయమైన డిమాండ్లను తీర్చే వరకు మేము మీతో పాటు ఉంటామని తెలియజేస్తున్నాను. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినట్టు కతలాపురం మండల కేంద్రంలో యావత్తు మండల మాదిగలంతా కూడా, దాంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులంతా కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. వాస్తవానికి ఏం జరిగిందనంటే, బొమ్మెన గ్రామం కతలాపురం మండలంలో చాలా చైతన్యవంతమైన గ్రామం. ఆ బొమ్మెన గ్రామంలో మాదిగ సోదరులంతా కూడా భారత ఉప ప్రధానిగా సేవలు అందించినటువంటి దివంగత నేత, మాజీ ఉప ప్రధాని, సైనిక మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, మరి అట్లానే వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి గొప్ప మహనీయులు బాబు జగ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాన్ని మాదిగ సోదరులంతా కూడా ఒక సర్వే నెంబర్ 59లో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఏదైతే సర్వే నెంబర్ 59 ఉన్నదో అది మాదిగలకు పూర్వం నుంచి మాదిగ ముత్తాతలంతా కూడా మా శవాల్ని మా మంచి చెట్లకు ఆ ప్రాంతాన్ని వేదికగా చేసుకున్నారు. కొంతమంది కళ్ళు మండినటువంటి కొంతమంది పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రోడ్డు పైన ఉన్నదనేటటువంటి ఆలోచనతో ఆ 8 ఎకరాల భూమిని వారి యొక్క కబ్జా కోరల్లో ఉంచుకునేటటువంటి ఆలోచనతో ఆ భూమిని వారు కబ్జా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కడుపు మండిన మాదిగలంతా కూడా కలిసి ఏ రోజైతే ఏప్రిల్ 1 ఉందో ఆ రోజు బాబు జగ్జీవన్ రావు గారి యొక్క ఏదైతే మాదిగ సంఘం అంతా కలిసి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో రాత్రి వీరికి కొరుట్ల, మెట్పల్లి, ఇంకా ఆర్మూర్ దగ్గరికి పోతే కూడా బాబు జగ్జీవన్ రావు యొక్క విగ్రహం దొరకలేదు. వారు మోర్తాడు ప్రాంతానికి వెళ్ళి తీసుకొచ్చడానికి లేట్ అయింది. ఆ రాత్రి వారు దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. రాత్రి 12 గంటల దాకా మాదిగ సోదరులంతా అదే వేదిక మీద ఉండి నిద్రాహారాలు మాని బాబాసాహెబ్ యొక్క వారసుడు, నిజంగా బాబాసాహెబ్ యొక్క ఏదైతే ఆలోచన ఉందో పార్లమెంట్ లో ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు వారి యొక్క విగ్రహాన్ని మేమంతా కలిసి ప్రతిష్ఠించుకుంటే కడుపు మండినటువంటి కొంతమంది వ్యక్తులు రాత్రి 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దొంగలుగా, దుండగులుగా వేషం మార్చుకొని వచ్చి బాబు జగ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాన్ని అపహరించారు.
ఇది మా మాదిగ జాతికి జరిగినటువంటి అన్యాయం మాత్రమే కాదు, యావత్తు జాతికి దేశానికి జరిగిన అన్యాయం. ఎందుకంటే ఈ మహనీయుడు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నాం, మీరు పాకిస్తాన్ తోటి యుద్ధం జరుగుతున్నప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ యుద్ధాన్ని గెలిపిన ఘనత వీరిది అని చెప్తున్నాం. అట్లాగే ఈ దేశంలో తిండి గింజలు లేకుంటే వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్న సందర్భంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చి ఇక్కడ రైతులకు అండగా ఉన్నది వ్యవసాయ మంత్రిగా పనిచేసిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఇది ఒక్కడే కాదు, కార్మికుల కోసం, మహిళల కోసం, ఎంతో మంది అణగారిన వర్గాల కోసం పనిచేసిండు. ఈ రోజు కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉన్నది, ప్రమోషన్ల రిజర్వేషన్స్ లేకుంటే తను రాజీనామా కూడా సిద్ధమై ప్రమోషన్లకు కూడా ఏదైతే ఉందో రిజర్వేషన్ వర్తించాలని చెప్పి నిజమైన బాబాసాహెబ్ వారసుడిగా బాబు జగజీవన్ రావు ఉన్నారు. వారి యొక్క విగ్రహం పైన మీకు ఎంత కడుపుమంట. ఇక్కడ మా సోదరులు జగిత్యాల జిల్లా మంత్రిగా ఉన్నారు కదా, మా మాదిగ బిడ్డ. అంటే ఇది కేవలం మాదిగ జాతికి జరిగిన అన్యాయం కాదు, ఇది అడ్లూరు లక్ష్మణ్ కూడా జరిగిన అన్యాయం, వారి మంత్రి పదవి కూడా జరుగుతున్న అన్యాయం. సంక్షేమ శాఖ మా దగ్గర ఉన్నది, మాదిగలకు సంక్షేమం దిక్కులేదా? ఇక్కడ సిగ్గుపడాలా? ఇది సిగ్గుపడాలా? ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామా? మేము కేవలం మాదిగల ఆత్మగౌరవం అని చెప్పి ఈయన పెట్టుకోలేదు. ఈయన యావత్ జాతికి సంబంధించిన వ్యక్తి కాదా? మీ గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి. ఒకసారి ప్రధానమంత్రి వచ్చే అవకాశాన్ని కూడా ఇందిరాగాంధీ కోసం, మొరార్జీ దేశాయ్ కోసం వదులుకున్నాడు. ఒకసారి రాష్ట్రపతి అయ్యే అవకాశం కూడా ఎవరైతే దామోదర్ సంజీవ్ గారు ముఖ్యమంత్రిని చేసిండు, సంజీవ రెడ్డిని రాష్ట్రపతిని చేసిండు. ఇట్లా పదవులు మాకద్దు, మేము ఈ దేశ సంక్షేమం కోసం ఈ దేశానికి సేవ ఎత్తన్నటువంటి మహనీయుని విగ్రహాన్ని తీసుకురావడానికి దరిద్రులకు మనసు ఎట్లా ఒప్పిందని చెప్పి ఈ వేదిక నుంచి అడుగుతున్నాం. మేము ఇక్కడున్న ఎంఆర్ఓ గారికి, సోదరులు సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి, అట్లాగే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఉద్యమాల కేంద్ర బిందువు ఉన్నాం. 70 లక్షల కుటుంబాలు మాదిగలై ఉన్నాయి. మేము రోడ్ల మీదకి వస్తే మీరు ఏ ఒక్కడు కూడా ఇంటికాడ బువ్వా కూర కూడా అనుకో. మేము చెప్తున్నాం బాజాప్తా 2 గంటలకు 3 గంటలకు తీసుకురావాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? మేము తప్పు చేస్తే దానికోసం చట్టాలు ఉన్నాయి కదా, మా తండ్రి కదా రచించింది భారత రాజ్యాంగాన్ని, దాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని శిక్షించండి అయ్యా. ఇది చేత కాదు. దొంగల్లా వచ్చి 72 ట్రిప్పుల ఉసుకే పోతే మనము చేతికి పేను కుట్టినట్టు కూడా ఉంటుంది. కానీ బాబాసాహెబ్ విగ్రహాన్ని 2 గంటల్లో నిర్వహించినవంటే నువ్వు ఏ కూడు తింటున్నావు? ఏ ఆలోచనలు నీ లోపల ఉన్నాయి? ఏ పెత్తందారి వ్యవస్థకు నువ్వు కొమ్ము కాస్తున్నావు? ఇక్కడున్న ఎంఆర్ఓ గారికి మేము సూటిగా ఒకటే ప్రశ్న. ఇవాళ 4వ తారీఖు 4 గంటల 45 నిమిషాలకు బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే ఉందో, వారి వారసులు బాబు జగజీవన్ విగ్రహం పోయిందో, ఆ విగ్రహాన్ని తిరిగి ఏ ప్లేస్ అవుతుందో ఆడ ప్రతిష్ఠించండి. లేని ఎడల వేములవాడ నియోజకవర్గమే కాదు, జగిత్యాల జిల్లాను కూడా ప్రతిష్టంభం చేస్తాం. వంట వార్పు ఇంకా ఎంత వీలైతే అంత ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా రోడ్ల మీద తిరగకుండా చేసేటటువంటి శక్తి ఈ ప్రాంతంలో మాదిగలకు ఉన్నదని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ, ఇమ్మీడియట్ గా బొమ్మెన సోదరులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మిగతా కులాలతోటి మంచి సోదర భావం మెయింటైన్ చేస్తున్న కులాలు, వారి దగ్గర మీరు 144 సెక్షన్ ఏదైతే విధించారో ఇది నిజంగా రాజ్యాంగ విరుద్ధం. మీరు దేశద్రోహుల. ఇక్కడికి కిలోమీటర్ దూరంలో లారెన్స్ బిస్టోయ్ ఫోటో పెట్టుకొని ఒక ఫ్లెక్సీ ఉంటుంది. మా పోలీస్ సోదరులకు దాన్ని తీద్దామని సోయి ఉండదు. కానీ భారతరత్న బాబాసాహెబ్ వారసుడు బాబాసాహెబ్ ఏదైతే కలలు కన్నాడో దాన్ని పార్లమెంట్ వేదికగా నిరూపించిన వ్యక్తి, ఈ వ్యక్తి విగ్రహాన్ని బొమ్మలో ప్రతిష్ఠించుకుంటే కతలపురం మండలం ఒక్కడి కూడా లేదు. ఈ యొక్క మొట్టమొదటి పని మేము చేస్తాం. చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని బొమ్మలలో ఆలోచన చేస్తే రాత్రి వచ్చి పేరు చెప్పకుండా దుర్మార్గపు చర్య ఇది. మేమేమంటున్నాం, మీకు ఉద్యోగ భద్రత కావాలంటే ఈ కతలాపురం మండలంలో 18 సంఘాలు ఉన్నాయి మాదిగలై. ప్రతి నెల మా సభ్యత రుసుం మీ యొక్క జీతాలుగా జమ చేస్తాం. మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి. బాబాసాహెబ్ కలలు కన్నటువంటి ఏదైతే ఉందో దానికి మీరు పాటుపడండి అని చెప్తున్నాం. బాజాప్తా ఇమ్మీడియట్ గా బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని ఏ దుండగులైతే తొలగించారో వారు 4:30 సమయం వరకు అక్కడ పెట్టకుంటే అదే ప్లేస్ లో మళ్ళీ మాదిగ సమాజం మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది. జరగబోయేటటువంటి పరిణామాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యత వహిస్తారా, ఎంఆర్ఓ బాధ్యత వహిస్తారా, పోలీస్ సోదరులు బాధ్యత వహిస్తారా, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. భారత రాజ్యాంగం. దయచేసి
ఇదంతా కనబడకుండా నాకు ఏం కూడా కావాలి. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మీరు అర్జువతో మాట్లాడిరంటే వారేమన్నారు అని చెప్పి మా సోదరు అడిగారు. జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి. మాకు అది ఇక్కడ 144 సెక్షన్ ఉంది. మేము ఎట్లా జరుపుకోవాలి? ఉద్యోగం చేసిన తర్వాత ఆ భూమి గురించి తర్వాత మాట్లాడదాం సార్. ఫస్ట్ మీరు విగ్రహాన్ని ఎక్కడ నుండి తీసుకుని అక్కడ పెట్టండి. ఫస్ట్ మేము జయంతి ఉత్సవాలు జరుపుకున్న తర్వాత మీద దాని గురించి మా పోరాటం ఉంటుంది. మీరు ఏదైతే చెప్తారో దాని మీద మా పోరాటాలు ఉంటాయి. పెట్టాం కదా 440 వరకు చెప్పాం. పని చేస్తున్నప్పుడు వారి పరిధి మేరకు పని చేస్తే విగ్రహం పోతుండే కదా. అవి నలుగురు జైల్లో పెట్టి కూర్చుండే వరకు పెద్ద మనుషులు మాట్లాడుతూ మా తప్ప అయితే మేమే తీసేస్తున్నాం. మీకు ఎక్కడ వాట్ కైండ్ ఆఫ్ అథారిటీ అని మేము అడుగుతున్నాం. అదే మేము మొదటి నుంచి అడుగుతుంది ఇది ఒకటి సార్. రిక్వెస్ట్ సార్, 24 hours లో పెట్టకపోతే మన ప్రణాళిక వేరుంటాయి సార్. తీవ్రంగా ఉధృతం చేసే ప్రయత్నం మాత్రం చేస్తాం. బాబాసాహెబ్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. బాబాసాహెబ్ భారత రాజ్యాంగం